హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ న్యాచురల్ వైబ్స్ అని మన శ్రీ న్యాచురల్ వైబ్స్లో ఓన్లీ వన్ పర్సన్ న్యాచురల్ హెయిర్ హెన్నా ప్రోటీన్ ప్యాక్ రెడీ టు అప్లై హెన్నా అన్నీ రెడీ ఆర్డర్ పెట్టుకున్నారండి. అవి మీకు ఒకసారి చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను. ముందుగా ఇది ప్రోటీన్ ప్యాక్ అండి. ఈ ప్రోటీన్ ప్యాక్లో మనము హెయిర్కి ఏదైనా హెయిర్ గ్రోతింగ్ మన మొక్కలకి గ్రోతింగ్ కోసం ఏదైతే వేస్తామో అప్పుడు పౌడర్ వేసినప్పుడు ఎట్లా ఉంటాయి మొక్కలు విడిగా వాటర్ పోసినప్పుడు నార్మల్ వాటర్ పోసినప్పుడు ఎలా ఉంటాయి, అలాగే మనం హెయిర్ ఊడిపోకముందే జాగ్రత్త పడి ప్రోటీన్ ప్యాక్ మంత్లీ వన్స్ వేసుకోవడం వల్ల ఇది చాలా హెల్తీగా ఉంటుందండి హెయిర్కి. ఊడిపోయిన తర్వాత రెమెడీ చేసుకోవాలంటే అప్పుడు చాలా కష్టం అండి, ఊడిపోయిన జుట్టు రావడం. అప్పుడు దానివల్ల ఇంకప్పుడు మనం హెన్నాలు ఈ విగ్గులు ఇవన్నీ ఎందుకు వస్తాయి కదా, అందుకోసం ఊడిపోకముందు హెల్దీ హెయిర్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రోటీన్ ప్యాక్ని మనం మంత్లీ వన్స్ వేసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది హెయిర్. అండ్ నెక్స్ట్ న్యాచురల్ హెన్నా అండి. ఓన్లీ హెన్నా అనగానే ఓన్లీ గోరింటాకు కాకుండా ఇందులో గోరింటాకుతో పాటు నేను మందార పూల పౌడర్, ఉసిరికాయ పౌడర్, షీకాకాయ పౌడర్, గుంటగరుడాకు పౌడర్, కరివేపాకు పౌడర్ ఇవన్నీ కూడా హెయిర్కి చాలా చాలా మంచిదండి న్యాచురల్గా. ఇవన్నీ కలిపి నేను హెన్నా రెడీ చేస్తున్నాను. హెన్నా పౌడర్ ఇది. దీనిలో మీరు ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా బీట్రూట్ జ్యూస్ వేసుకోవచ్చు, లేదంటే టీ పొడి ఉంటుంది కదా, అదైనా డికాషన్ అయినా వేసుకొని మీరు ఎగ్ వైట్ కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇదైతే మాత్రం నేను బీట్రూట్ జ్యూస్ వేసి కలిపి రెడీగా పెడుతున్నానండి. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్ వైట్ వేసుకొని కలుపుకోవచ్చు. రెడీ టు అప్లై అనమాట. మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ అయినా ఉంటుంది మేడం. కలిపి పెట్టుకోవడం వల్ల మనం ఏం వాటర్ వేయం కాబట్టి, ఓన్లీ బీట్రూట్ జ్యూస్తోనే కాబట్టి చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ దెన్ ఇదొకటి రోజ్ పౌడర్ మేడం. రోజ్ పెటల్స్తో రెడీ చేసిన రోజ్ పౌడరు చాలా బాగుంటుంది. ఇంకా మనం ఫేస్ ప్యాక్స్కి వాటికి యూస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. మామూలుగా ఇది సున్నిపిండిలో కూడా కలుపుకోవచ్చు మేడం. ఇది వచ్చేసి ఇండిగో అంటే హెన్నా మనం అప్లై చేసుకొని, ఇది అప్లై చేసిన తర్వాత ఏదైతే ఉంటుందో ఇది అప్లై చేసి 1 అవర్ తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకుంటే వైట్ హెయిర్ ఏదైతే ఉన్నదో అది రెడ్ అవుతుంది. ఆ రెడ్గా ఉన్న హెయిర్కి నెక్స్ట్ దీన్ని అప్లై చేయాలి. ఇది ఇండిగో పౌడర్, న్యాచురల్ ఇండిగో పౌడర్, నీలి ఆకు పౌడర్ అంటారు. మీరు ఎక్కడైనా కొట్టి చూస్తే తెలుస్తుంది. ఈ నీలి ఆకు పౌడర్ ఏదైతే ఉందో ఆ రెడ్ హెయిర్కి అప్లై చేస్తే అది మాత్రమే బ్లాక్ అవుతుంది. మీరు ఓన్లీ వైట్ హెయిర్కి అప్లై చేస్తే అది మాత్రం బ్లాక్ అవ్వదండి. న్యాచురల్ కాబట్టి ఏదైతే రెడ్ హెయిర్ ఉందో దానికి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు కెమికల్ యూస్ చేస్తే మాత్రం ఇలా ఈ 2 అప్లై చేసినా కానీ, ఇది అప్లై చేసి నెక్స్ట్ టైం ఇది అప్లై చేసినా కానీ అంతగా రిజల్ట్ ఉండదండి. ఒక 2-3 టైమ్స్ మీరు అలాగే అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీరు అప్లై చేసుకొని చాలాసార్లు అప్లై చేసుకున్న తర్వాత 4th టైం 5th టైము దీంతో పాటు ఇది కూడా మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చండి. 2 టైమ్స్ కాకుండా, ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది కాకుండా ఒకేసారి ఎట్ ఏ టైం ఈ 2 కలుపుకొని పెట్టేసుకోవచ్చు. అది మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటా. డౌట్స్ చాలామంది వాట్సాప్లో చాలా రకాలుగా డౌట్స్, ఇది ఎట్లా పెట్టుకోవాలి, అది ఎలా పెట్టుకోవాలని నేను అడుగుతున్నారండి. అందుకోసం నేను ఈ ప్యాకెట్స్ రెడీ చేసి ఇక్కడ పెట్టి మరి మీకు వివరంగా చెప్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎందులో అయినా సరే ఎగ్ వైట్ కానీ, లేకపోతే మామూలుగా ఇది కలబంద ఉంటుంది కదా గుజ్జు, ఆ గుజ్జు కానీ కలుపుకొని అప్లై చేసుకోవాలండి వీటిల్లో. అప్పుడు హెయిర్ అంతా చాలా స్మూత్గా నరిషింగ్గా ఉంటుంది. సో దట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇవన్నీ న్యాచురల్గా కావాలి అనుకున్నా, విడివిడిగా కావాలి అనుకున్నా కానీ, ఏదన్నా గుంటగరడాకు పౌడర్ కానీ, ఉసిరికాయ పౌడర్ కానీ బల్క్లో కావాలి, మేము కూడా రెడీ చేసుకుంటాము అని చెప్పినా సరే, ఉసిరికాయ పౌడరు, మందార పూల పౌడరు, ఇలాగే రోజ్ పౌడర్ కూడా బల్క్లో కావాలి, మాకు హోల్సేల్గా కావాలి అన్నా కానీ నేను మీకు ఎవరికైనా ప్రొవైడ్ చేస్తానండి. ఇంకా ఆయుర్వేదంకి సంబంధించిన ఏవైనా సరే న్యాచురల్గా మన దగ్గర అన్నీ దొరుకుతాయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ డూ ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ లైక్ చేయండి అండి. బాయ్.